హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. కనీస పెన్షన్ భారీగా పెంపు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్ 95 పెన్షన్దారులకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీఎస్ 95 పెన్షన్దారుల సుదీర్ఘ డిమాండ్ కూడా మోక్షం వస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్దారులకు మినిమం పెన్షన్ 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు అనే దాని సార్వత్రిక ఉత్కంఠత రేపుతుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ను 7,500కి పెంచాలనే డిమాండ్ పైన ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్గా పరిశీలిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు నెలకు 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగాల పెన్షన్ కూడా పెంచాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తుంది. దీంతో పాటు కరువు భత్యం పెంపు, ఉచిత వైద్య సంరక్షణ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అడుగుతున్నారు. జనవరి 10, 2025న పెన్షనర్లు రాబోయే బడ్జెట్కు ముందు తమ డిమాండ్లను చర్చించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వారికి నెలకు 7,500కు పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని ట్రేడ్ యూనియన్లు రాజీ మార్గంలో భాగంగా కనీస పెన్షన్ కనీసం నెలకి 5,000 ఉండాలని సూచించాయి. 2014లో ప్రభుత్వం కనీస పెన్షన్ను 1000 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ 36.6 లక్షలుగా పైగా పెన్షనర్లు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువ పొందుతున్నారని ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఈ భేటీలో ఎత్తి చూపింది. వ్యవస్థను సరిదిద్దడానికి, పెన్షనర్లు సరైన ప్రయోజనాలను పొందేలా చూసుకోవడానికి ప్రభుత్వానికి ఇది ఒక అవకాశంగా వారు దీనిని చూస్తున్నారు. పెన్షన్ వ్యవస్థను మరింత మెరుగ్గా, న్యాయంగా మార్చడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కమిటీ కోరుకుంటుంది. తద్వారా పదవి విరమణ చేసిన వారందరూ గౌరవంగా జీవించగలరని ఆశిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు సైతం హయ్యర్ పెన్షన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పెన్షనర్లు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.